నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. Let us look at the next question then. Okay, so this was the next question given as 40 question and this integration point of view. Okay, this was somewhat time killing question. This was a time killing question. Please observe very carefully. Okay, so ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీడియో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ నుంచి చదువుతాను చూడండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ నీకు ఫ్యూచర్లో వస్తే బట్ మీరు ఫస్ట్ టైంలో మాత్రం చేయకూడదు. ఓకే, ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ యూ దట్ యూ ప్లీజ్ పాస్ దిస్ క్వశ్చన్. యూ ట్రై ఇట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే టైం ఉందా అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ నా ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్లో ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి. 50 క్వశ్చన్స్, 50 మొత్తం ఒక రౌండ్ అయిపోతే సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్లో కానీ చూడండి దిస్ క్వశ్చన్. ఓకే, ఐఎమ్ సజెస్టింగ్ ఇన్ దట్. సెకండ్ రౌండ్లో కూడా మీరు చేసేయచ్చు. రైట్, క్వశ్చన్ ఒకసారి చూద్దాం. If integration of dx by cos cube x into root over sin 2x is equal to a into tan square x plus b
ఇంటూ రూట్ tan x ప్లస్ సి అని ఇచ్చాడు ఓకే. సో ఇక్కడ మీరు రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ సైన్ 2x. సైన్ 2x అంటే మీ అందరికీ ఒక ఫార్ములా అయితే గుర్తు రావాలి. అది ఏందన్నా సైన్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లలో 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. కాస్ క్యూబ్ ఎక్స్ని పైనకి పంపిస్తే అది సీకెంట్ క్యూబ్ ఎక్స్ అవుతుంది. అట్లాగే నేను రూట్లో ఫార్ములాను రాస్తున్నాను 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, అదేంటంటే రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, అవునా కదా? రైట్. ఆ సీకెంట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అది పైకి వెళ్ళిపోతుంది. అది ఏమవుతుందంటే సీకెంట్ టు ద పవర్ ఆఫ్ 4x అవుతుంది. అట్లాగే డినామినేటర్లో రూట్ 2 అనేది ఒక కాన్స్టెంట్, రూట్ tan x అనేది ఇట్లా మనం సపరేట్గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే దీన్ని 1/√2 అయితే సపరేట్గా రాసేస్తున్నాను. ఈ సెకండ్ పవర్ ఆఫ్ 4ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటాను. సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ నేనేం చేస్తున్నానంటే 2 సెకండ్ స్క్వేర్ ఎక్స్ రాద్దాం అనుకుంటున్నాను. 2 సెకండ్ స్క్వేర్ ఎక్స్. ఫస్ట్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఇంకొక సెకండ్ స్క్వేర్ ఉంటుంది. ఆ సెకండ్ స్క్వేర్ని నేను ఈ విధంగా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాసుకుంటాను. ఓల్ డివైడెడ్ బై రూట్ tan x అయితే నాకు ఇక్కడ ఉంది. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఓకే. ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే tan x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాను. tan x ఈజ్ ఈక్వల్ టు టీ అయితే అప్పుడు చూడండి వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ వస్తుంది మనకు. అంటే కంప్లీట్ వాల్యూ ఏమవుతుంది? డిటీ అవుతుంది. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. ఏమైందంటే మనకు సింప్లిఫికేషన్ ఒకసారి చూడండి. 1/√2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ బై రూట్ టీ ఇంటూ డిటీ. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూ డిటీ అయింది, ఇది 1 ప్లస్ టీ స్క్వేర్ అయింది, ఇది రూట్ టీ అయింది, హోల్ మల్టిపుల్ ఇంటూ 1/√2 ఉంది. కావాలంటే చూసుకోండి ఒకసారి. 1/√2 1 ప్లస్ టీ స్క్వేర్ బై రూట్ టీ ప్లస్ ఇంటూ డిటీ. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 1/√2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t ఇంటూ డిటీ అని రాస్తాం ఓకే. ఇది హోల్ మల్టిపుల్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ బై టీ అంటే అది ఏ విధంగా రాయొచ్చు అంటే మరి టీ పవర్ 3/2 అని రాయొచ్చు మీరు, లేదంటే t√t అని రాయొచ్చు ఇంటూ డిటీ. దీని మొత్తానికి మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 1/√2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ 2√t. అట్లాగే దీనికి ఇంటిగ్రేషన్ కనుక అప్లై చేస్తే టీ పవర్ 3/2 ప్లస్ 1 5/2 5/2. ఆ 5/2 కింద కూడా రాయాల్సి వస్తుంది. కింద రాస్తే మనం దాన్ని ఫ్లిప్ చేస్తాం అంటే అది ఏమవుతుంది 2/5 అవుతుంది. t/5 t పవర్ 5/2 ప్లస్ సి. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సి దాన్ని 2ని బయటికి తీయచ్చు. మనం 2ని బయటికి తీస్తే 2/√2 ఓకే. దెన్ 1 ప్లస్ 1/5 ఇంటూ రైట్. లెట్ మీ రైట్ క్లియర్లీ దిస్ వన్. దిస్ ఈజ్ రూట్ టీ ప్లస్ 1/5 ఇంటూ టీ పవర్ 5/2 ప్లస్ సి. Is it okay? Done. So let me write with the cancellations here. This is going to be √2. This is √2. If I take LCM here, 5 will be the LCM. That will be going to be √2/5. Okay. And then I am going to get 5 into √2. √2 is nothing but √2 tan x plus t power 5/2. Let me take the commons here also. ఇక్కడ మీకు ఇంకో కామన్ కూడా వస్తుంది. దట్ ఈస్ ఇందులో మీరు రూట్ టీ కామన్ తీస్తే ఏమొస్తుందంటే 5 ప్లస్ టీ స్క్వేర్ 5 ప్లస్ టీ స్క్వేర్ అని మిగులుతుంది ప్లస్ సి. సో దీన్ని కనుక నేను మొత్తం రాయగలిగితే సింప్లిఫై చేసి ఏమవుతుందంటే √2/5 ఓకే ఇంటూ root t is nothing but root tan x and see root tan x into 5 plus tan square x plus c.
దీన్ని ఇచ్చిన దాంతో మీరు అబ్జర్వ్ చేయాలి, ఇచ్చిన దాంతో కంపేర్ చేయాలి, రైట్. ఐమ్ సారీ, దిస్ ఇస్ ప్లస్ సి, వేరే చలో ఇచ్చిన దాంతో కంపేర్. ఏ ఇంటూ రూట్ tan x, రూట్ tan x మల్టిప్లై ఉన్నదాన్ని ఏమంటాం మనము, రూట్ 2 x మల్టిప్లై ఏముంది, ఇది ఉంది, దీన్ని ఏమంటాం మనము, ఏ అని అంటాం. ఏ అంటే ఎంత, √2/5. అట్లాగే మీరు లోపల tan square x ప్లస్ బి ఉంది కదా, tan square x ప్లస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా, tan square x ప్లస్ వాల్యూ ఏమంటాం మనం దాన్ని, బి అంటాం. అంటే tan square x ప్లస్ వాల్యూ ఏముంది ఇక్కడ, 5 ఉంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. అంటే a ఈజ్ ఈక్వల్ టు √2/5, b ఈజ్ ఈక్వల్ టు 5. a ఈజ్ ఈక్వల్ టు √2/5, b ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ ఇన్ SHIFT-1 పేపర్. ఓకే, hope you understood all the questions and please go and revise this, and thank you so much for watching this videos. The value of integral -1 to 1 tan inverse of x dx, tan inverse of x dx. ఇక్కడ మనకి లిమిట్స్ అనేది -a to a ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫంక్షన్ ఆర్డర్ అయితే ఇంటిగ్రల్ ఆఫ్ -a to a f of x dx వాల్యూ is directly 0 if f of x is odd function. f of x అనేది ఏ ఫంక్షన్ అయితే సార్ మనకు అక్కడ ఆడ్ ఫంక్షన్ అయితే. Come and tell me what the function f of x they given. f of x equal to tan inverse of x ఇచ్చిండు. What is f of minus x? f of minus x is nothing but tan inverse of minus x, tan inverse of minus x, which is nothing but minus tan inverse of x for any real number. ఇక్కడ ఒకసారి చెప్పండి సార్, రూట్స్ -1 to 1 అంటే రియల్ నెంబర్స్ కాబట్టి మనకు అక్కడ f of minus x equal to minus tan inverse x, we can say it as minus f of x. x ని minus x తో రీప్లేస్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ది ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్ ఏమంటాం సార్, ఆడ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంది, ఆడ్ ఫంక్షన్ ఉంది, లిమిట్స్ -a to a ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇస్ డైరెక్ట్లీ 0. ఆన్సర్ ఇస్ డైరెక్ట్లీ 0. ఇఫ్ ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్, ద క్వశ్చన్ ఈజ్ ఇఫ్ Sn ఈక్వల్ టు 1/1 plus root n plus 1/2 plus 2 root n 1/3 plus 3 root n so on up to 1/n plus n square, then limit n tends to infinity Sn equal to dash, limit n tends to infinity Sn equal to dash. Actually its question is based on definite integral as limit of sum. మనకి డెఫినెట్ ఇంటిగ్రల్ ఒక స్టాండర్డ్ కండిషన్ ఉంది సార్. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx is equal to limit n tends to infinity 1/n sigma r equal to 1 to n f of r by n. ఈ ఫామ్ లో లిమిట్ గాని ఉంటే దాన్ని మనం ఏం రాయొచ్చంట, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx కింద రాయొచ్చు. రైట్, ఒక్కసారి చెప్పండి. Sn ని మనము సమ్ ఆఫ్ సిరీస్ లెక్క ఉంది కాబట్టి ఏమని రాస్తున్నా అంటే సమ్మేషన్ ఆఫ్ 1 ఇక్కడ ఎవరెవరు మారుతున్నారు సార్, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, n ఉంది. అదే విధంగా రూట్ లో కూడా 1 2 ఉంది. దాన్ని నేను r అనుకుంటున్నా సార్, r ప్లస్ root of rn where r ranges from 1 to n, రైట్. ఒక్కసారి చెప్పండి సార్, ఇక్కడ మనకి r ఈక్వల్ టు 1 to n అదే ఫార్మాట్ లో ఉంది, సమ్ ఫంక్షన్ ఆఫ్ r లో ఉంది. కానీ మనం ఎలా మార్చుకోవాలి, r by n లోకి మార్చుకోవాలి కాబట్టి మన డెఫినెట్ ఇంటిగ్రల్ లోకి రావాలి. నేనేం చేస్తున్నాను సార్ అంటే సిగ్మా r ఈక్వల్ టు 1 to n. In the denominator I am taking n as the common. n కామన్ ది సేమ్ వస్తుంది సార్ మనకు అక్కడ r by n ప్లస్ రూట్ r ఇంటూ రూట్ n డివైడెడ్ బై n రావటం జరుగుతుంది. సింప్లిఫైయింగ్ Sn is nothing but r equal to 1 to n 1 divided by n times of 1 divided by మనం ఏమని రాసుకోవచ్చు సార్ మనకు అక్కడ r by n ప్లస్ రూట్ ఆఫ్ r by n ప్లస్ రూట్ ఆఫ్ r by n. దీన్నే మనం ఏమని రాసుకోవస్తారంటే we can write this one as 1/n times of sigma r equal to 1 to n 1 divided by r by n plus r by under root of r by n. రైట్, ఒక్కసారి చెప్పండి. therefore limit n tends to infinity Sn is nothing but limit n tends to infinity. What is the Sn now?
1/n sigma r equal to 1 to n 1/r/n plus under root of r/n. రైట్, ఇక్కడ మనకి f ఆఫ్ r/n ని ఎలా రీప్లేస్ చేయొచ్చు, f ఆఫ్ x తో రీప్లేస్ చేయొచ్చు. ఈ టర్మ్ మొత్తాన్ని ఈ కండిషన్ అప్లై చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 r/n ఎక్కడ ఉందో అక్కడ మొత్తాన్ని ఎవరితో రీప్లేస్ చేయొచ్చు, x తో రీప్లేస్ చేయొచ్చు. చేస్తే 1/x ప్లస్ రూట్ ఎక్స్ dx. అంటే మనకి ఇప్పుడు sn లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn అనేది ఎవరికి సమానం అంట, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1/x ప్లస్ రూట్ ఎక్స్ dx కి సమానం. 1/x ప్లస్ రూట్ ఎక్స్ dx కి సమానం. రైట్, ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1/x ప్లస్ రూట్ ఎక్స్ dx 1/x ప్లస్ రూట్ ఎక్స్ dx. ఈ ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయడానికి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1/రూట్ ఎక్స్ ని కామన్ తీస్తున్నా. రూట్ ఎక్స్ కామన్ తీస్తే రూట్ ఎక్స్ ప్లస్ 1 dx రావడం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేషన్ ఎక్స్పాండ్ చేయడానికి ఐఎమ్ అస్యూమింగ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ. వాట్ ఇస్ ద d/dx ఆఫ్, ఎవరైతే టీ అనుకుంటాం మనం డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి d/dx ఆఫ్ రూట్ ఎక్స్, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఇస్ 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ ఈక్వల్ టు dt by dx. From this we can write dx by root x equal to 2 dt. dx by root x equal to 2 dt. మనం x ని t లోకి మారుస్తున్నాం కాబట్టి లిమిట్స్ కూడా చేంజ్ చేద్దాం. x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు t ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 0 నథింగ్ బట్ 1. x ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు t ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 1 నథింగ్ బట్ 2. అంటే 0 to 1 కాస్త 1 to 2 కింద మారుతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తో అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 కాస్త ఎలా మారింది, మనకి 1 to 2 కింద చేంజ్ అయింది. dx బై రూట్ ఎక్స్ కాస్త ఎలా మారుతుంది సార్, 2 dt డివైడెడ్ బై t. 2d డివైడెడ్ బై t. 2 కామన్ తీసిన ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x ఫార్మాట్ ఉంది. వాట్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x, నథింగ్ బట్ log x over the limits 1 and 2. Simplify, substitute in the limits, it becomes 2 log 2 minus 2 log 1. log 1 value is 0, cancel అయిపోతుంది. మనం log 2 ఏమని రాయిస్తారు, మనము log 2 square అని రాయొచ్చు. log 2 square is nothing but how much, log 4. log 2 square nothing but log 4. Therefore answer is how much, log 4. The correct answer is option 2. Moving on to the next question. The question is based on applications of definite integral. They are asking the volume of this solid generated by revolving the ellipse. ఒక ఎలిప్స్ ని రివాల్వ్ చేస్తే ఒక ఎలిప్స్ రివాల్వ్ చేస్తే ఫామ్ అయ్యే ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు సార్ మనకు అక్కడ. రైట్, we have a one standard condition. If ellipse equation is in the form of x square by a square plus y square by b square equal to 1 and the volume generated, here I am writing volume generated by revolving about, we have two axes, one is x axis, other one is y axis. Revolving about first one x axis is given by the formula 4/3 pi a b square. This is the formula to find the volume of the solid generated by revolving the ellipse about which axis, x axis. Similarly, revolving about y axis is given by the formula 4/3 pi a square b. These are the formulas. ఇక్కడ మనకి x axis అయితే 4/3 pi a b square, y axis అయితే 4/3 pi a square b. రైట్, ఇక్కడ ఏమన్నారు సార్, అబౌట్ మైనర్ యాక్సిస్ అంటున్నాడు. అంటే ఫస్ట్ మన ఈ ఎలిప్స్ కి మైనర్ యాక్సిస్ ఎవరో చెక్ చేయాలి. ఇఫ్ యు అబ్జర్వ్ ద గివెన్ ఎలిప్స్, ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x square by a square ప్లస్ y square by b square ఈక్వల్ టు 1. అక్కడ a square వాల్యూ 9 ఉంది, b square వాల్యూ 16 ఉంది. అంటే a square is less than b square. If a square is less than b square, that ellipse is an vertical ellipse. అంటే మనకి ఎలిప్స్ యొక్క నేచర్ అనేది మేజర్ యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ ఉంటుంది, మైనర్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మైనర్ యాక్సిస్ అన్నాడు కాబట్టి విచ్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఫర్ ద వర్టికల్ ellipse is x axis. That means I need to find the volume of solid generated by revolving the ellipse about which axis, x axis. That's why I have to use the first formula. Right, ఆ ఫార్ములాను వాడితే ఏమొస్తుంది సార్ నాకు అక్కడ 4/3 into pi into a is nothing but 3, b square is nothing but 16.
Right, simplifying you will get here 3 get cancel, 3 get cancel, 4 into 6, 64 pi is the correct answer. Therefore option 2 is the correct answer. But in the case they given it as option 3, you can claim it as the wrong answer. Exact answer for this question is 64 pi. Hope you understood. Right guys, now let us look at another concept that was asked in the Ecet examination. The topic is differential equation, which is the highest weightage, almost highest weightage in entire mathematics. మనకు 7 క్వశ్చన్స్ అడిగాడు. ఈ 7 క్వశ్చన్స్ కూడా యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. మీరందరూ ఈ 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా ఉంది, అంత ఈజీగా అడిగాడు. ఈ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది ఈజీగానే ఉంటుంది. మీరు ఒకవేళ నా క్లాస్ వింటే మాత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఐ కెన్ అష్యూర్ దాట్ 100% చెప్పగలుగుతాను నేను. రైట్, సో ఒకసారి ఏం క్వశ్చన్స్ అడిగాడు, ఏ కాన్సెప్ట్లు అడిగాడు, ఏ విధంగా మనం చేయబోతున్నాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ పారాబోలాస్ whose axes are parallel to y axis కాదంట, యాక్సిస్. పారాబోలా ఉంటుందంట కానీ y axis సిమెట్రిక్గా ఉండదంట. ఒక యాక్సిస్ సిమెట్రిక్గా ఉంటుంది, బట్ యాక్సిస్ ఎలా ఉంటుందంట, ప్యారలల్ టు y axis. మీకు ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పినప్పుడు ఈ ప్రాబ్లం చెప్పున్నాను నేను. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకు అన్నీ ఉంటాయి, జామెట్రికల్ అప్లికేషన్స్, పారాబోలా కూడా ఉంటుంది. అంటే ఇచ్చిన డేటా బట్టి చెప్పాలంటే వాడు ఏమంటున్నాడంటే మనకు కొన్ని పారాబోలాస్ ఉన్నాయి. ఆ పారాబోలాస్ ఎలా ఉన్నాయంటే whose axis is symmetric about y axis, parallel to y axis. అవి సిమెట్రికల్ యాక్సిస్ ఉన్నాయి, ఆ యాక్సిస్ ప్యారలల్ టు అంటే ఇలా ఉన్నది. ఇక్కడ ఒక పారాబోలా ఉంది, ఇక్కడ ఒక పారాబోలా ఉంది, ఇక్కడ ఇంకో పారాబోలా ఉంది, ఇక్కడ ఇంకెక్కువ పారాబోలా ఉన్నాయి. ఇలాంటి చాలా పారాబోలాస్ మనకు ఉన్నాయి. రైట్, సో ఇలా పారాబోలాస్ ఉన్నాయి కరెక్టే సార్, ఓకే, బట్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయని ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్సెప్ట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు. సరే ఒక్కొక్క పారాబోలా అబ్జర్వ్ చేయను. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు పారాబోలా తీసుకున్నప్పుడు ఇక్కడ వర్టెక్స్ వస్తుంది, ఇక్కడ ఒక పారాబోలా తీసుకుని ఇక్కడ వర్టెక్స్ వస్తుంది, ఇక్కడ పారాబోలా తీసుకుని ఇక్కడ వర్టెక్స్. అంటే అన్ని కేసులో కూడా వర్టెక్స్ వాల్యూ h,k అనేది వేరీ అవుతుంది. ఎక్కడ కూడా h,k అనేది ఫిక్స్గా లేదు. అండ్ అన్ని పారాబోలాస్కి ప్లీజ్ అబ్జర్వ్ ద లాటెస్ట్ రెక్టమ్ లెంత్, దట్ ఈస్ 4a 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 4a. ఏ దాని లాటెస్ట్ రెక్టమ్ కూడా ఈక్వల్గా లేదు, అంటే లాటెస్ట్ రెక్టమ్ కూడా వేరీ అవుతుంది. అంటే వాట్ ఆర్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్ హియర్, a, h, k. 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాల్సిందే. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, 3 టైమ్స్ చేయాలి. రైట్, సో 3 టైమ్స్ బేస్ చేసుకుంది. ఇదొక ఈక్వేషన్ ఉంది, ఇదొక ఈక్వేషన్ ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మనము సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ ఉన్నప్పుడు ఎలాంటి మనకు పారాబోలా ఈక్వేషన్ రాస్తాం. చూడండి, దిస్ ఈక్వేషన్ ఈజ్ x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4b ఇంటూ y - k. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ద ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ విచ్ ఆర్ హ్యావింగ్ అన్ యాక్సిస్ విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. అంటే ఇక్కడ నేను గీసిన ఏవైతే పారాబోలాస్ ఉన్నాయో ఈ పారాబోలాస్ అన్నిటి రిప్రజెంట్ చేసే ఒక ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ ఏవైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేసే ఒక ఈక్వేషన్ అది ఇది. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయొచ్చు నేను, 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. లెట్ మీ డూ ద డిఫరెన్షియేషన్ దట్. ఫస్ట్ డిఫరెన్షియేషన్ 2 into x - h ఈజ్ ఈక్వల్ టు 4b ఇంటూ y1. సెకండ్ డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి, ఇది 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4b ఇంటూ y2. ఇది 0 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4b ఇంటూ y3. దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనలీ ఐ కెన్ సే y3 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ ఆప్షన్. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఇచ్చిన క్వశ్చన్. ఇది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇచ్చిన క్వశ్చన్. రైట్, దట్ టు విత్ జామెట్రికల్ అప్లికేషన్. ఫార్మేషన్లో మనకు టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆర్బిటరీ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే అది కూడా మనం క్వశ్చన్ చూద్దాం. జామెట్రికల్ అప్లికేషన్లో ఇచ్చిన క్వశ్చన్ మనం చూసాం. రైట్, లెట్ us look at the next question. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగాడు. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లలో మనకు లీనియర్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది. ద లీనియర్ ఫామ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. ఇది dy/dx అకాడమీలో నేర్చుకున్నారు. dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అనే ఫామ్ ఉంది మనకి. ఆ ఫామ్లో క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ అడిషనల్గా dy/dx cos x అనేది మల్టిప్లై ఉందండి. అంటే ఏం చేయాలి, మీరు బోత్ సైడ్స్ డివైడింగ్ విత్ cos x చేయాలి. అప్పుడు y పక్కన ఉన్న sin x కి cos x అనేది డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత p వాల్యూ ఏమని చెప్పొచ్చు మీరు, p ఈజ్ ఈక్వల్ టు tan x అని చెప్పొచ్చు. p ఈజ్ ఈక్వల్ టు tan x అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఈ ఫామ్ లో ఉన్నప్పుడు? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యాడ్ ఎ ఫార్ములా హియర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ e పవర్ ఇంటిగ్రేషన్ p ఇంటూ dx. p ఈజ్ నథింగ్ బట్ tan x ఇంటూ dx. We all know integration of tan x is nothing but log mod secant x.
log mod secant x, e power log mod secant x. Therefore, whenever you have e power log function, you directly will write a function. ఇలా ఉన్నప్పుడు మనకు ఆ ఫంక్షన్ డైరెక్ట్ రాసుకోవచ్చు కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to secant x. One of the simplest question. You can easily answer this. You can easily crack the answer. ఇట్లా ఈ విధంగా సింపుల్గా అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ కానివ్వండి, ఇది కానివ్వండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చాలా సింపుల్గా అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ మీరు ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లీజ్ కాన్ఫిడెంట్ చేసే దాని మీద కాన్ఫిడెంట్గా ఉండండి, ఈజీగా మీకు అన్ని ఆన్సర్ చేయగలుగుతారు ఫ్యూచర్లో కూడా. ఇది మీరే కానీ నా జూనియర్స్ కూడా చూస్తున్న 24 బ్యాచ్ వాళ్ళు ఏమైనా చూస్తే ఈ పేపర్ అనాలిసిస్ అర్థం చేసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ భయపడకండి. యూ కెన్ ఈజీలీ ఆన్సర్. 7 క్వశ్చన్సా 9 క్వశ్చన్సా 6 క్వశ్చన్స్ పక్కన పెట్టేయండి, ఎన్ని వచ్చినా చేయగలుగుతారు. అట్లా ఇచ్చినాడు మీకు పేపర్, మీరు అన్ని చేయగలుగుతారు. Let us look at the next question. The differential equation associated with the primitive or the solution. Primitive అనొచ్చు మనము, solution అనొచ్చు, రెండు ఒకటే. ax² + by² is equal to 1 అని ఇచ్చాడు. అంటే ఇది బేసిక్గా మీకు చెప్పిన అయితే మనకు డిస్కస్ చేసాము క్లాస్లో, అది రెగ్యులర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, రెగ్యులర్ ఈక్వేషన్స్. ఓకే, రెగ్యులర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, మనకు స్పెషల్ టైప్ ఆఫ్ కండిషన్ ఉంది మనకి, రైట్. సో ఇది రెగ్యులర్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్. దీన్ని మనము రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం రెండుసార్లు డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2ax + 2by y1 is equal to 0 వస్తుంది. అయితే దీని నుంచి నేను ఏం చేస్తానంటే సింపుల్గా కాన్స్టెంట్స్ అన్న ఒక సైడ్, వేరియబుల్స్ అన్న ఒక సైడ్ రావడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే y1/x is equal to y1/x is equal to -2a/2b అవుతుంది. -2a/2b అవుతుంది. సరే, అది 2 క్యాన్సిల్ అవ్వడం అని పక్కన పెట్టేస్తే మీకు మిగిలింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో y1/x. యూ కెన్ అబ్జర్వ్ హియర్ దిస్ ఇస్ u/v ఫార్మ్. ఎస్ ఆర్ నో? u/v ఫార్మ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x అగైన్ హియర్. ఇక డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు u/v అంటే మీకు అందరికీ తెలిసిందే, కింద x² వస్తుంది. ఓకే, ఆ x ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, v u డాష్ అనేది దీని డెరివేటివ్, y2 uv అనే ఫామ్లో ఉంది, y2 + y1² మైనస్, చూడండి ఒకసారి v² రాశాను, v ఇంటూ u డాష్ రాశాను, మైనస్ u ఇంటూ v డాష్ అంటే v డెరివేటివ్ చేయాలి, x డెరివేటివ్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి 1. రైట్ హ్యాండ్ సైడ్లో కాన్స్టెంట్ డెరివేటివ్ 0, ఈ x² కూడా అటు వెళ్ళిపోయి 0 అయిపోతుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో దేర్ఫోర్ వాట్ ఇస్ ద రిమైనింగ్ థింగ్ దెన్? xy2 + xy1² మైనస్ y1 is equal to 0. దిస్ ఈజ్ ద సొల్యూషన్. చూడండి, మనం ఒక 3 స్టెప్స్లో చేసేయగలిగినాం, 4 స్టెప్స్లో ఆన్సర్ కంక్లూడ్ చేయగలిగినాం. అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఇచ్చాడు. ఏబీ పేపర్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చాడు మనకు. యూ కెన్ ఆన్సర్ దిస్. అయితే ఈ -y1ని మాత్రం కొద్దిగా అటు పంపించాడు. దిస్ ఈజ్ అన్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఆన్సర్. నేను క్లాస్ చెప్తున్నా కూడా చెప్తుంటాను మీకు, దిస్ ఈజ్ అన్ ఈక్వివాలెంట్. దీనికి కావాలంటే ఏ విధంగా మార్చుకోవచ్చు మనం, రిక్వైర్మెంట్ బేసిస్ చేసుకొని. కొన్నిసార్లు ఇటు పెడతాడు అటు పెడతాడు అని రిక్వైర్మెంట్. సో ఈ -y1ని రైట్ సైడ్ పంపిస్తే మీకు ఆన్సర్లు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చాడో దానికి సూటబుల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The primitive for the solution, the primitive for the differential equation. చూడండి, ఇక్కడ టర్మినాలజీ మీకు కొత్తగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. సొల్యూషన్ అన్నా ప్రిమిటివ్ అన్నా బోత్ ఆర్ సేమ్. జనరల్ సొల్యూషన్ అనొచ్చు, ప్రిమిటివ్ అనొచ్చు, ఇవన్నీ కూడా సేమే. ఓకే, కొద్దిగా టర్మినాలజీ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడు. ద ప్రిమిటివ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x dy మైనస్ ఆఫ్ y - x × dx is equal to 0. క్వశ్చన్ చూడడానికి మీకు ఎట్లా అనిపించినా వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెప్తాను. సో x dy రాయొచ్చు మనము, ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే -y dx వస్తుంది మనకు. అట్లాగే మైనస్ ఇంటూ మైనస్ +x × dx అని వస్తుంది, is equal to 0. మీ క్లాస్లో ఒక అబ్జర్వేషన్ చెప్పాను, మీరు ఒకసారి రికాల్ చేసుకోండి. నేను బోత్ సైడ్స్ x² తో డివైడ్ చేస్తే, మొత్తాన్ని x² తో డివైడ్ చేస్తే x dy మైనస్ y dx బై x². ఇక్కడ x/x² అంటే 1/x ఇంటూ dx is equal to 0. దీన్ని ఏ విధంగా రాయొచ్చని చెప్పాను. ఎప్పుడైతే x dy - y dx/x² ఉంటుందో దాన్ని ఏమని రాస్తాం మనం జనరల్గా? డెరివేటివ్ ఆఫ్ y/x అని రాస్తాం, ప్లస్ 1/x ఇంటూ dx is equal to 0. అప్లయింగ్ ద ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సల్స్. దెర్ఫోర్ దిస్ ఈజ్ y/x ప్లస్ 1/x ఇంటిగ్రేషన్, దట్ ఈస్ log x is equal to c. దట్స్ ఇట్. చూడండి ఎలా వేయగలుగుతున్నాం అనేది చూడండి ఒకసారి. సో 1/x ప్లస్ log x is equal to c అనేది ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. మిగతా కూడా ఏది కూడా మనకి సూటబుల్ అయ్యే విధంగా లేదు. ఈ విధంగా మీరు ఆన్సర్ ఈజీగా ఇచ్చాడండి, అబ్జర్వ్ చేయండి.
రైట్, లెట్ us look at the next question. ఇది మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసాం క్లాస్లో, నాకు తెలిసి నేను 2-3 సార్లు మనం డిస్కస్ చేసాం, ఈ క్వశ్చన్ చేసినాం కూడా. ఓకే, ఏమడుగుతున్నాడు రావిడు అంటే డిగ్రీ అడుగుతున్నాడు. డిగ్రీ 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 వాట్ ఇస్ ద డిగ్రీ డెఫినేషన్? హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ డిగ్రీ ఇన్ జనరల్? The highest power of highest derivative or the highest power of highest order of a differential equation after removing the radical fractions. రాడికల్ ని ఫ్రాక్షన్ ఉంటే రిమూవ్ చేయాలి. ఉన్నాయా? ఉన్నాయి. ఏముంది ఇక్కడ మనకి? రాడికల్ ఉంది. దాన్ని ఎట్లా రిమూవ్ చేస్తాం మరి మనము? ఇక్కడ పంపించేస్తే y మైనస్ xy1 ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు రాడికల్ రిమూవ్ చేయాలంటే ఏం చేస్తున్నాం మనం? బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేస్తాం. స్క్వేరింగ్ చేస్తే y మైనస్ xy1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y1 స్క్వేర్. ఇది కనుక ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది? y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2xy1 ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y1 స్క్వేర్. ఇంకా డెరివేటివ్ రాసుకోండి. డెరివేటివ్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 0 టైమ్స్ లేదు. అంటే హైయెస్ట్ డెరివేటివ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 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 3 సార్లు ఉంది. ఆర్డర్ అడుగుంటే 1 చెప్పేవాళ్ళు, బట్ వాటర్ అడిగాడు, వాడు అడగలేదు, డిగ్రీ అడిగాడు. డిగ్రీ మీన్స్ హైయెస్ట్ పవర్. ఇక్కడ పాసిబిలిటీలో ఇక్కడ 1 ఉంది, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. దేర్ఫోర్ విచ్ ఇస్ హైయెస్ట్ అమాంగ్ 1, 2 is highest, therefore you can say degree is 2. Degree is 2. Okay, right. Next, the order of differential equation corresponding to the primitive y is equal to a into e power x plus b into e power 2x plus c into e power 3x, where a comma b comma c are arbitrary constants. Arbitrary constant. Order అడిగాడు, ఇది డైరెక్ట్ చెప్పేయచ్చు మనము. ఆర్డర్ ఆఫ్ ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఈ ఫార్ములా కనుక క్లాస్ చెప్తేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. అంటే క్వశ్చన్లో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అయితే ఉంటాయో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇఫ్ రిక్వైర్డ్, ఒకవేళ సింప్లిఫికేషన్ ఏమైనా ఉండుంటే ఆ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటాయో అన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ బేస్ చేసుకొని 2 ఉంటే 2 అని, 3 ఉంటే 3 అని ఆర్డర్ కన్ఫర్మ్ చేయొచ్చు. రైట్, ఒక్కసారి క్వశ్చన్ చూస్తే మనకు ఏ కామా బి కామా సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్ చెప్తున్నాడు. రైట్, దట్స్ ఓకే. అయితే మరి ఏ కామా బి కామా సిని ఇంకేమైనా సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటే C1 ప్లస్ C2 ఫామ్ కానీ, C1 మైనస్ C2 ఫామ్ కానీ, C1 ఇంటూ C2 ఫామ్ కానీ, C1 బై C2 ఫామ్ కానీ ఏమైనా కనబడుతున్నాయా? లేవు, ఫైనల్ ఫామ్లోనే ఉంది. దెర్ఫోర్ యాజ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈక్వల్ 3 కాబట్టి ఆర్డర్ ఏమని చెప్పొచ్చు మనము? 3 అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్ విచ్ వాజ్ గివెన్ ఫర్ 1 మార్క్. 1 మార్క్ ఇచ్చాడు ఈ కాన్సెప్ట్ని ఆర్డర్ బేస్ చేసుకొని. అబ్జర్వ్ చేయండి అన్న. నేను ఇదే కాకుండా మీకు ఆర్బిటరీ కాన్స్టెంట్లలో రాడికల్ బేస్ చేసుకొని సొల్యూషన్ ఇచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా సొల్యూషన్ ఇచ్చినప్పుడు డిగ్రీ నేర్పించాను నేను. డిగ్రీ అడిగినా చేయగలగాలి మీరు. ఇవే ఆర్బిటరీ కాన్సెప్ట్ బేస్ చేసుకుని డిగ్రీ చెప్పాలంటే హైయెస్ట్ పవర్ అని చెప్పాను నేను. హైయెస్ట్ పవర్ అన్నిటి చూసుకోండి. డిగ్రీ ఏమవుతుంది దీనికి? ఇది డిగ్రీ 1 అవుతుంది. ఇక్కడ మనకి ఎటువంటి డిఫికల్టీస్ లేవు. డిగ్రీ అనుకుంటప్పుడు మనం రాడికల్ చూస్తాం, ఫ్రాక్షన్ చూస్తాం, అలాంటి డిఫికల్టీలు ఏం లేవు. అవి ఉన్నా కానీ ఎలా చేయాలో కూడా నేర్పించాను. ఒక్కసారి రివిజన్ చేసుకోండి, తెలుస్తుంది. సో దిస్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. ఇచ్చిన క్వశ్చన్ కంట ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే కావాలంట. మరి క్వశ్చన్కి ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఉంటుందా? పిఐ ఉండదా అంటే 2 ఉంటాయండి. ఒకవేళ క్వశ్చన్కి ఓన్లీ సొల్యూషన్ ఇది మెన్షన్ చేయకుండా ఓన్లీ సొల్యూషన్ అన్నాడు అనుకోండి, ప్రిమిటివ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాల్సి వస్తుంది, అట్లాగే పర్టికులర్గా కనుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ దట్ వీ నీడ్ ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎప్పుడు అనుకుంటావు? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ పెట్టుకుని అనుకుంటావు. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమైనా ఉన్నా కానీ దాన్ని 0 పెట్టేస్తావు, 0 పెట్టి కనుక్కుంటావు. రైట్, సో రైట్, ఇప్పుడు 0 పెట్టేసినావు రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మిగిలింది ఏంది నీకు? d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. మనం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. దాని నుంచి m² ప్లస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము a² ప్లస్ b² ప్లస్ 2ab ఫామ్లో ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు మనం. m ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ద m వాల్యూస్ ఆర్ m ఈజ్ ఈక్వల్ టు -2, -2. వాట్ ఆర్ ద రూట్స్ హియర్? యాక్సిలరీ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద రూట్స్ హియర్? The roots are -2, -2. Those are real and equal. If it is real and equal, what is the solution then? Y is equal to C1 plus C2x
C1 plus C2x into e power minus 2 into x. C1 plus C2 into x into e power minus 2x. Yeah, do you have any option like this? Yes, we have an option like this. చాలా సింపుల్గా అడిగాడు. అయితే ఇందులో పర్టికులర్ ఇంటిగ్రల్ మీద క్వశ్చన్స్ అడగలేదండి మీ షిఫ్ట్ 1లో, బట్ షిఫ్ట్ 2లో పర్టికులర్ ఇంటిగ్రల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ 2-3 క్వశ్చన్స్ అడిగాడు, రైట్. 2 క్వశ్చన్స్ అయితే అడిగాడు పర్టికులర్ ఇంటిగ్రల్ బేస్ చేసుకొని. ఓకే, కాబట్టి షిఫ్ట్ చేస్తున్నాడు కొన్నిసార్లు, అట్లా కూడా షిఫ్ట్ చేస్తున్నాడు. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్గా అయిపోయాడు. ఆర్డర్ మీద 2 క్వశ్చన్లు ఇచ్చాడు, ఫార్మేషన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఫార్మేషన్లో 2, ఒకటేం జియోమెట్రికల్లో ఒకటే ఉంది, అది సొల్యూషన్ మీద ఒక క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇన్వాల్వ్ చేసేస్తున్నాడు. సో చాలా సింపుల్గా అడిగాడు కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద క్వశ్చన్స్ వన్స్ గో త్రూ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.